హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో సింధు నాగరికతలోని ఇంపార్టెంట్ బిట్స్ గురించి డిస్కషన్ చేసుకుందాం. ఫస్ట్ బిట్, సింధు నాగరికతకు తూర్పున సరిహద్దుగా ఉన్న ప్రాంతం ఏది? ఆప్షన్స్: ఏ దైమాబాద్, బి మండా, సి ఆలంగీర్పూర్, డి సత్కజందారో. అండ్ ద ఆన్సర్ ఈజ్ సి ఆలంగీర్పూర్. సింధు నాగరికతకు పశ్చిమ సరిహద్దు వచ్చేసి సత్కజందారో. ఈ ప్లేస్ వచ్చేసి ప్రజెంట్ పాకిస్తాన్లో ఉంది. ఉత్తర సరిహద్దు వచ్చేసి మండా, ఈ ప్లేస్ జమ్మూ కాశ్మీర్లో ఉంది. దక్షిణ సరిహద్దు దైమాబాద్, ఇది వచ్చేసి మహారాష్ట్రలో ఉంది. సెకండ్ క్వశ్చన్ ఈజ్, సింధు నాగరికతలో కోట లేని ఏకైక నగరం ఏది? ఆప్షన్స్: ఏ లోతాల్, బి కాలిబంగన్, సి బనవాలి, డి చాన్హుదారో. అండ్ ద ఆన్సర్ ఈజ్ డి చాన్హుదారో. థర్డ్ క్వశ్చన్ ఈజ్, సింధు నాగరికత యొక్క అద్భుతమైన నగర నిర్మాణ శైలి ఎందులో కనిపించదు? ఆప్షన్స్: ఏ ధోలవీరా, బి హరప్ప, సి బనవాలి, డి చాన్హుదారో. అండ్ ద ఆన్సర్ ఈజ్ సి బనవాలి. ఫోర్త్ క్వశ్చన్ ఈజ్, సింధు నాగరికత ప్రజలు ఏ నాగరికతతో వ్యాపార సంబంధాలను కొనసాగించారు? ఆప్షన్స్: ఏ మెసొపొటేమియా నాగరికత, బి ఈజిప్ట్ నాగరికత, సి చైనా నాగరికత, డి నన్ ఆఫ్ ది అబోవ్. అండ్ ద ఆన్సర్ ఈజ్ మెసొపొటేమియా నాగరికత. ఫిఫ్త్ క్వశ్చన్ ఈజ్, సింధు ప్రజల ప్రధాన ఎగుమతులను గుర్తించండి. ఆన్సర్ ఈజ్ ఏ పత్తి, నూలు వస్త్రాలు, ఆహార ధాన్యాలు, పూసలు, గవ్వలతో చేసిన ఆభరణాలు, ఏనుగు దంతాలతో చేసిన వస్తువులు. సిక్స్త్ క్వశ్చన్ ఈజ్, సింధు ప్రజల ప్రధాన దిగుమతులను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ బి బంగారం, వెండి, రాగి, తగరం మరియు విలువైన వైడూర్యాలు. సెవెంత్ క్వశ్చన్ ఈజ్, సింధు ప్రజలు ఈ క్రింది వాటిలో పండించని పంట ఏది? ఆప్షన్స్: ఏ వరి, బి గోధుమలు, సి బార్లీ, డి పప్పు దినుసులు. అండ్ ద ఆన్సర్ ఈజ్ డి పప్పు దినుసులు. ఎయిత్ క్వశ్చన్, సింధు ప్రజలు పూజించిన పక్షి ఏది? ఆప్షన్స్: ఏ నెమలి, బి చిలుక, సి పిచుక, డి పావురం. అండ్ ద ఆన్సర్ డి పావురం. నైన్త్ క్వశ్చన్, మొహంజోదారోలో బయటపడిన పశుపతి ముద్ర మీద ఏ జంతువు బొమ్మ చెక్కబడలేదు? ఆప్షన్స్: ఏ ఏనుగు, బి పులి, సి సింహం, డి ఖడ్గమృగం. అండ్ ద ఆన్సర్ ఈజ్ సి సింహం. పశుపతి దేవునికి ఇరువైపులా ఏనుగు, బర్రె, పులి, ఖడ్గమృగం బొమ్మలు ఉండగా పాదాల దగ్గర 2 జింకలు ఉన్నాయి. 10th క్వశ్చన్, నాగలితో దున్నిన భూమి ఎక్కడ బయల్పడింది? ఆప్షన్స్: ఏ లోతాల్, బి కాలిబంగన్, సి బనవాలి, డి సర్కటోడా. ఆన్సర్ కాలిబంగన్. 11th క్వశ్చన్, భారతదేశంలో లభించిన సింధు నగరాలలో అన్నింటికంటే పెద్ద నగరం ఏది? ఆప్షన్స్: ఏ ధోలవీరా, బి రాకిగర్హి, సి కాలిబంగన్, డి లోతాల్. అండ్ ద ఆన్సర్ ఈజ్ బి రాకిగర్హి. 12th క్వశ్చన్, సింధు నాగరికత యొక్క ప్రధాన రేవు పట్టణం ఎక్కడ బయల్పడింది? ఆప్షన్స్: ఏ బనవాలి, బి హరప్ప, సి లోతాల్, డి కాలిబంగన్. అండ్ ద ఆన్సర్ ఈజ్ సి లోతాల్. 13th క్వశ్చన్, ఆర్యుల దండయాత్రల వలన సింధు నాగరికత అంతం అయ్యిందని చెప్పిన పురావస్తు శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్స్: ఏ జిఎఫ్ డేల్స్, బి రాబర్ట్ ఎల్ రైక్స్, సి మార్టిమర్ వీలర్, డి డాక్టర్ అగర్వాల్. అండ్ ద ఆన్సర్ ఈజ్ సి మార్టిమర్ వీలర్. 14th క్వశ్చన్, బోగజ్కోయి శాసనం ఆధారంగా ఆర్యులు ఇండియాకు ఏ ప్రాంతం నుండి వచ్చారు? ఆప్షన్స్: ఏ జర్మనీ, బి మధ్య ఆసియా, సి ఆర్కిటిక్, డి టిబెట్. అండ్ ద ఆన్సర్ ఈజ్ బి మధ్య ఆసియా. 15th క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరైన జత కానిదేది? ఆప్షన్స్: ఏ లోతాల్ గుజరాత్, బి హరప్ప పంజాబ్, సి రాకిగరి హర్యానా, డి రోపార్ రాజస్థాన్. అండ్ ద ఆన్సర్ ఈజ్ రోపార్ రాజస్థాన్. రోపార్ అనే ప్లేస్ రాజస్థాన్లో లేదు, పంజాబ్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.